హైదరాబాద్ కు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. సాయంత్రం అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని సూచించింది. హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. భారీ వర్ష నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అత్యవసరం అయితేనే తప్ప బయటకు రావద్దని, ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు ప్రజలకు సూచించారు. క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 4 రోజుల పాటు రాష్ట్రంలో ఈ ప్రభావం కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్దంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఎక్కడా ఎలా హెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, హైదరాబాద్ నగరంలో నిన్న అర్ధరాత్రి భారీ వర్షం కురిసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో హైదరాబాద్ నగరంలో భారీ వర్షపాతం నమోదైంది. పలు చోట్ల 11 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు సాయంత్రం కూడా భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టు ఐఎండీ హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఎల్లో అలర్ట్ జారీ చేసిన సందర్భం కూడా మనకు అనిపిస్తుంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటే కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. లోతట్టు ప్రాంత ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా తెలపడం జరిగింది. అత్యవసరం అయితేనే తప్ప బయటకు రావద్దని, ప్రయాణాలను వాయిదా వేసుకోవాలనేది కూడా అధికారులు సూచించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేసేటువంటి నేపథ్యంలో మరో 4 రోజుల పాటు హైదరాబాద్ నగరంలో ఉదయం పూట ఎండ తీవ్రత, సాయంత్రం కాగానే భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేయడం జరిగింది. భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, హైదరాబాద్ తో పాటుగా ఇతర జిల్లాల్లో కూడా పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల భారీ వర్షం కురిసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఒకసారి మనము నిన్న పలు చోట్ల నమోదైనటువంటి వర్షాలకు సంబంధించి కూడా చూస్తే మాత్రం ఆదిలాబాద్ లో భారీ వర్షపాతమే నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్ దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా మంచి వర్షపాతమే నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఫర్దర్ గా హైదరాబాద్ నగరంలో ఈ రోజు భారీ వర్షం ఉన్నటువంటి నేపథ్యంలో ఆఫీసుల నుంచి తొందరగా ఇంటికి వెళ్ళేటటువంటి వారు తొందరగా ముగించుకొని వెళ్లాలని, ఒకవేళ వర్షం పడినా ఆగినా కూడా కొంత రోడ్డుపైనటువంటి ఉన్న నీరు బయటకు పారదోలిన తర్వాతనే అందరూ ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లాలంటే కూడా సూచనలు జారీ చేస్తున్న సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, అంటే ఎన్ని రోజులు ఇంకా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది? ముఖ్యంగా ముందస్తు జాగ్రత్తలు ఏమైనా అలర్ట్ చేశారా? మరో 4 రోజుల పాటు కూడా క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తాయి. ప్రధానంగా మనం చూస్తా ఉన్నాము, ఎండ తీవ్రత అంటే భూ వాతావరణం గరిష్ట స్థాయిలో నమోదైనటువంటి నేపథ్యంలో దాంతో పాటుగా సముద్ర ప్రాంతం నుంచి వచ్చేటువంటి తేమగాలుల ప్రభావంతో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ తెలిపినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఒకసారి మనము పలు జిల్లాల్లో నిన్న నమోదైనటువంటి వర్షపాత వివరాలు చూస్తే మాత్రం కామారెడ్డి సంబంధించి ఐడోసి లొకేషన్ లో దాదాపుగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ కామారెడ్డిలో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దాంతో పాటుగా వికారాబాద్, రంగారెడ్డి తో పాటుగా భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట్, రాజన్న సిరిసిల్ల ఈ ప్రాంతాలలో కూడా దాదాపుగా 10 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైంది. భారీ నుంచి అతి భారీ వర్షపాతం మాత్రం నిన్న నమోదైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ప్రజెంట్ నిన్నటి వరకు -8 లో ఉన్నటువంటి రోడ్డు వర్షపాతం ప్రజెంట్ -4 లోకి చేరుకుంది. అంటే సాధారణ వర్షపాతంకి చేరుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఫర్దర్ గా రాబోయేటటువంటి 4 రోజుల పాటు కూడా ఇదే రకమైనటువంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. మంచి వర్షాలు కురుస్తాయి. దాంతో పాటుగా ఉరుములు మెరుపులతో పాటుగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ చెప్పడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షపాతం ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే డెలికేట్ బిల్డింగ్స్ వద్ద కావచ్చు, కరెంటు పోల్స్ వద్ద కావచ్చు, చెట్ల వద్ద ఉండకూడదంటూ కూడా
ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎందుకంటే ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం పడుతుంది కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండాలనేది కూడా హెచ్చరించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.